కృష్ణా రివర్ బోర్డు వివాదం ముదురుపాకన పడుతోంది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సర్కార్ల మధ్య లేఖలు మాటల యుద్ధం కొనసాగుతోంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు వచ్చే వాటా ఎంతో తేల్చాకే ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రానికి లేఖ రాస్తే బోర్డు అధికార పరిధిని ఆలస్యం చేయవద్దంటూ ఏపీ సీఎం చంద్రబాబు నిన్న లేఖ రాశారు. ఇక కృష్ణా బోర్డు పరిధి దాటి వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీష్ రావు అంటే తెలంగాణ నేతలు ఢిల్లీలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని విమర్శించారు. చివరికి రెండు ప్రభుత్వాల పట్టుదలతో సమస్య మరింత జటిలమవుతోంది. ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? సంప్రదింపులతో పరిష్కారం కాదా? కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయటాన్ని ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. తెలంగాణ నాయకులు ఢిల్లీ వెళ్లి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విజయవాడలో మండిపడ్డారు. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపుల అమలుకు కృష్ణానది యాజమాన్య బోర్డు జాగ్రత్తలు తీసుకోవాలని గతంలో సంతకాలు జరిగాయని గుర్తు చేశారు. కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పక్కనబెట్టిందన్న దేవినేని బోర్డు ఆదేశాలను మంచినీటి విడుదలకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మంచినీటి అవసరాల కోసం నీరు విడుదల చేయమంటే ఆదేశాలని పక్కన పెట్టారు, ఆదేశాలని లెక్క పెట్టలేదు. దాని మీద కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని ఏదైతే క్యాబినెట్ సెక్రటరీ సూచనల మేరకు, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ సూచనల మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని కేంద్ర జలవనరుల శాఖ పంపించడం జరిగింది. అటు 2 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ మంత్రి హరీష్ రావు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. కృష్ణానది యాజమాన్య బోర్డు తెలంగాణకు నీటి కేటాయింపులపై చర్చలు జరిపారు. సోమవారం హరీష్ రావు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కలిసి కృష్ణానది నిర్వహణ బోర్డు పరిధికి మించి వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. నీటి ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకురావాలనే ముసాయిదా నోటిఫికేషన్ వల్ల తెలంగాణ నీటి హక్కులకు విఘాతం కలుగుతోందని వివరించారు. మాకు జాతీయ అంతర్జాతీయ జల విధానం ప్రకారంగా, ఈ దేశంలో అమలవుతున్నటువంటి జల విధానం ప్రకారంగా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణానదిలో మా న్యాయమైన హక్కు మాకు కావాలని కోరుకుంటున్నాం తప్ప ఆంధ్రప్రదేశ్ ఒక చుక్క అన్యాయంగా అక్రమంగా మేము కోరుకోవడం లేదు. అదే విషయాన్ని ఇలా మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. అటు కృష్ణా బోర్డు చైర్మన్ అయిన ఆర్కే గుప్తా తీరుపై తెలంగాణ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు ఆర్కే గుప్తా ఎవరనే చర్చ మొదలైంది. సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్గా ఉన్న ఆర్కే గుప్తాకు కేంద్రం మరో 6 అదనపు పోస్టులు కూడా కేటాయించింది. తుంగభద్ర రివర్ బోర్డు చైర్మన్ పదవితో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి బాధ్యతలు కూడా అప్పజెప్పింది. అయితే సిడబ్ల్యూసీలో ఇంకా 4 చీఫ్ ఇంజనీర్లు ఉన్నా కేవలం గుప్తాకే అదనపు బాధ్యతలు ఇవ్వడమేంటని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు చేతుల్లో గుప్తా కీలుబొమ్మగా మారారంటున్న తెలంగాణ సర్కార్ ఆయన్ని బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. రైట్, ఇదే అంశంపైన చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు సారంపల్లి మల్లారెడ్డి గారు, ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు. ఇక శ్యాంప్రసాద్ రెడ్డి గారు, సాగునీటి పారుదల రంగ నిపుణులు. అలాగే ఆంధ్ర మేధావుల ఫోరం నుంచి చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇక బాల్క సుమన్ గారు, టీఆర్ఎస్ ఎంపీ. సుమన్ గారు, మీతోనే ప్రారంభిస్తున్నాను. కృష్ణా జలాల అంశానికి సంబంధించి, కేటాయింపులకు సంబంధించి ఒక వివాదం నడుస్తూ ఉన్న సమయంలో కృష్ణా యాజమాన్య బోర్డు పరిధికి సంబంధించి మరో వివాదం ఇప్పుడు వచ్చింది. అది రూపొందించినటువంటి ముసాయిదా నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దంటూ మీరందరూ కూడా కలిసి వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి వచ్చారు. ఏంటి దానిపైన మీకున్న అభ్యంతరాలు ఏంటి? ఏమున్నాయి అందులో? భారతదేశంలో రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య రివర్ క్యాచ్మెంట్ ఏరియా దాని పరిధిలో దానికి సంబంధించి నీటి పంపకాలు చేసేటటువంటి అధికారం కేవలం ట్రిబ్యునల్కి మాత్రమే ఉంటుంది. సో అట్లా గతంలో మనకు గోదావరి కృష్ణాకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ వచ్చింది. ఇప్పుడు కృష్ణాకు సంబంధించి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది. తెలంగాణ కొత్త రాష్ట్రంగా మేము ఏర్పడ్డాం కాబట్టి నీటి కేటాయింపులకు సంబంధించి మేము బచావత్ ట్రిబ్యునల్ ముందర కేసు వేసి ఉన్నాం. తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి మాకు సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో ఈ రకంగా చేయండి అని చెప్పి మేము ఒక రిప్రజెంటేషన్ పెట్టుకుని ఉన్నాం. సో ఈ తరుణంలో
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒకటి ఉంది, కృష్ణా నదికి సంబంధించి, గోదావరి నదికి సంబంధించి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది. వీటి పరిధి ఎంత మేరకు అన్నది ఇవాళ మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అయినా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అయినా ట్రిబ్యునల్స్ కేటాయించినటువంటి నీళ్లను రెగ్యులేట్ చేసే అధికారమే తప్పితే ఇవి కొత్తగా నీటి పంపకాలు కానీ ప్రాజెక్టులను వాటి పరిధిలోకి తీసుకోవడం కానీ ఈ హక్కు వాటికి లేదు. ఒకవేళ ఆ దిశగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు ఇచ్చినా ఇంకోటి చేసినా అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టాన్ని అతిక్రమించడం అవుతుంది. చట్టాన్ని అతిక్రమించడం కాదు, పార్లమెంటును అవమానించడం కూడా అవుతుంది. సో కాబట్టి ఆ సందర్భంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వానికి పంపించిందో డెఫినెట్గా దాని మీద అది తన పరిధిని అతిక్రమించిందని దాని మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయి. కాబట్టి ఆ అంశాన్ని మా హరీష్ రావు గారు మేమంతా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు నిన్న ఉమాభారతి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇవాళ ఇరిగేషన్ సెక్రటరీతో కూడా మీటింగ్ జరిగింది. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారికి లేఖ రాసినారు. సో మేము చెప్తున్నదల్లా జెన్యున్గా మాకున్నటువంటి అభ్యంతరాలను మేము చెప్పినాం. బోర్డు పరిధి ఎంత మేరకు అది ఏం చేయాలి వాటిని మాత్రమే గుర్తు చేసినాం తప్పితే అదనంగా అంతకుమించి ఒక్క అడుగు కూడా మేము ముందుకు పోలే. కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం అన్యాయం చేయలే, గోదావరి నదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం అన్యాయం చేయలే. కానీ అనవసరంగా అక్కడి నీటిపారుదల శాఖ మంత్రి అయినా అక్కడి ముఖ్యమంత్రి గారైనా ఓవర్ రియాక్ట్ కావడం మాత్రం ఇది దీని నుండేదో వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ రాష్ట్రంలో అడ్వాంటేజ్ తీసుకోవాలనేటటువంటి ప్రయత్నమే తప్పితే నిజంగా తెలంగాణ ప్రభుత్వం మేము లేవనెత్తినటువంటి అంశాల మీద సామరస్యపూర్వక ధోరణిలో పరిష్కరించుకుందాం అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు లేరు. దాన్ని బట్టి మాకు అర్థమవుతున్నది ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళంతా ఇది చేసినారని చెప్పి మాకు అర్థమవుతుంది. కాబట్టి కేంద్రం దృష్టికి వాటన్నిటిని మీరు తీసుకెళ్ళి. రైట్. మల్లారెడ్డి గారు ఒక విషయం చెప్పండి. ఒక బోర్డు ఏర్పడిన తర్వాత కేటాయించిన నీటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయి, నీటి కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయింపుల్ని నియంత్రించడం వరకే దాని ఇది ఉంటుందా, మొత్తం అధికారాలని దాని చేతిలోకి వెళుతుందా? మొదటిది. పార్లమెంట్ ఆమోదంతో ఏర్పడిన ఈ బోర్డుకు అధికారాలు కల్పించకపోతే దాని ఉనికే ప్రశ్నార్థకం అయిపోతుంది అనేది నిన్న సీఎం చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్య. ఈ రెండింటిని ఎట్లా చూడాలి? ఒకటి, రాష్ట్ర విభజన ఏర్పడ్డప్పుడు మన బైఫర్కేషన్ యాక్ట్లో 8 అంశాలు పెట్టారు. ఫస్ట్ది అఫెక్స్ బోర్డు ఏర్పాటు చేయడం, ఉమాభారతి వీళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రులు. రెండవది స్టేట్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. తర్వాత రెండవది రాష్ట్రంలో కృష్ణా నది బోర్డు, గోదావరి బోర్డు ఏర్పాటు చేయడం, పవర్స్ అవన్నీ చెప్పారు. తర్వాత 11వ షెడ్యూల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అందులో చాలా స్పష్టంగా ఉన్నది ఏమిటంటే గత ట్రిబ్యునల్ ఇప్పుడు అమల్లో ఉన్న ట్రిబ్యునల్ బచావతే. ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అది అమల్లో లేదు. కాబట్టి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి. అవి జరుగుతుందా లేదా అని చూడడం అనేది ఈ బోర్డుల యొక్క పరిమితి. అంతే తప్ప ఒకవైపున సుప్రీంకోర్టులో బ్రిజేష్ కుమార్ తీర్పు మీద పోరాటం జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి నీటి పంపిణీ కానీ కొత్త కేటాయింపులు కానీ చేసే బాధ్యత కానీ హక్కు కానీ ఈ బోర్డులకు లేదు. ఒకవేళ కనుక అట్లాంటిది చేయదలుచుకుంటే వీళ్ళు దృష్టికి కనుక వస్తే వీళ్ళు రెజల్యూషన్ చేసి వీళ్ళు అఫెక్స్ బోర్డుకు పంపించాలి. అఫెక్స్ బోర్డు హ్యాస్ టు సెటిల్, అఫెక్స్ బోర్డు ఫైనల్ చేయాలి. కానీ వీళ్ళు ఇక్కడే నోటీసులు ఇచ్చి ఇక్కడే వీటిని అడగడానికి వీల్లేదు. వీళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చారనుకోండి, ఒక స్టేట్ రిప్రజెంటేషన్ చేస్తే ఒక నీటి కేటాయింపు అదనం కావాలిస్తే వీళ్ళు అఫెక్స్ బాడీకి రాయాలి. అఫెక్స్ బాడీ ఆ ముఖ్యమంత్రులను వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు ఈ పరిధిలో ఉందా లేదా అని చెప్పి నిర్ణయించే బాధ్యత వాళ్ళే. ఇది చట్టం. అందువల్ల ఏమిటంటే బచావత్ తీర్పులో చాలా స్పష్టంగా ప్రతి ప్రాజెక్టుకు ఏ టైంలో నీరు ఇవ్వాలి అనే దాంతో సహా కేటాయింపులు ఉన్నాయి. మిగులు జలాలకు సంబంధించి ఏదైతుందో అది బ్రిజేష్ కుమార్ది డిస్ప్యూట్ ఉంది కాబట్టి అది ఇప్పుడు సెటిల్ కానట్టే లెక్క. అందువల్ల ఏమిటంటే దీన్ని ఇక్కడ సామరస్యంగా పరిష్కరించుకోవడం కాదు, అసలు ఈ బచావత్ తీర్పు అమలవుతుందా లేదా అని చెప్పి చూసే బాధ్యత ఉన్నవాళ్ళు వీళ్ళు కొన్ని 2 రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చి మేము ఒక పాలసీ ప్రిపేర్ చేస్తున్నామని చెప్పి అసలు 7 సంవత్సరాల పాటు బచావత్ చర్చలు జరిగినాయి. మరొక 5 సంవత్సరాల పాటు బ్రిజేష్ కుమార్ జరిగితేనే తెగలేదు. ఈ కృష్ణా బోర్డు కానీ లేకపోతే గోదావరి బోర్డు కానీ ఒక రాష్ట్రాలకు వాళ్ళొక నిర్ణయానికి వచ్చి ఈ అన్ని ప్రాజెక్టులన్నీ మా అండర్లోకి తీసుకుంటాం, మేమే ఆర్గనైజ్ చేస్తామని చెప్పి అనడం అయితే అది దురుద్దేశంతో. 11వ షెడ్యూల్ అంశం ప్రస్తావించారు కాబట్టి అందులో 9వ పేరాలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకపోతే కేంద్రం వీళ్ళకి జరిమానా విధిస్తుంది. ఈ 2 సందర్భాలని వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున ఏపీ ప్రభుత్వం కేంద్రం విధిస్తుంది. కానీ కేంద్రానికి వీళ్ళు అఫెక్స్ బోర్డుకు అఫెక్స్ బోర్డుకు సజెస్ట్ చేయాలి. అలా చేయకుండా నేరుగా రాష్ట్రాలతోటే
నోటీసులు ఇస్తాం మేము ఇది చేస్తాం అని చెప్పని అనాల్సినటువంటి అవసరం లేదు. అది ఒకటి. రెండవది, గతంలో కేటాయించినటువంటి నీటి విషయంలో కూడా ఎవరు ఎన్ని వాడుకున్నారు అనేది లెక్కలు ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళు కేటాయించిన దానికన్నా ఎక్కువ వాడుకున్నారా తక్కువ వాడుకున్నారా అని చెప్పని చూడాల్సింది ఒకటి. రెండవ విషయం కూడా 2014 డిసెంబర్ 31న 2014 డిసెంబర్ 31న అంటే 2015 ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు శ్రీశైలంలో నాగార్జున సాగర్లో 180 టీఎంసీల లైవ్ స్టోరేజ్ ఉంది. అప్పుడు 2 ప్రభుత్వాలు పోటీలు పడి విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఉత్పత్తి చేయడం చేత 2015 ఖరీఫ్కు నీళ్లు లేకుండా పోయినాయి, రబీకి మొత్తమే పోయింది. ఇప్పుడు 2016 ఖరీఫ్ పరిస్థితి కూడా అలాంటి అధ్వానమైన స్థితికే వచ్చింది. అందువల్ల ఏమిటంటే అదే కాదు, నిర్మాణం విషయంలో కూడా ఇప్పుడు మీకు 11th షెడ్యూల్లో ఏం చెప్పారు, అసలు అప్పుడు వాళ్ళు రాసిన వాళ్ళు ఎలా రాశారో కానీ 6 ప్రాజెక్టులే రాశారు నిర్మాణంలో ఉన్నాయని. గాలేరు నగరి, హంద్రీనివా, తెలుగంగ, కల్వకుర్తి, నెట్టెంపాడు. భీమా ఎక్కడ పోయింది? తర్వాత ఈ గోదావరి మీద నిర్మాణం చేస్తున్నటువంటి కల్వకుర్తి ఉందండి. నేను అడిగేది వేరు. ఎందుకంటే అప్పుడు భీమా నిర్మాణంలో ఉంది, రాజీవ్ సాగర్ దుమ్మగూడెం ఉంది, ఇందిరాసాగర్ దుమ్మగూడెం ఉంది, టేల్పాండు అది కూడా ఉంది. ఇవేవి రాలే. ఇవి ఒక 4 ప్రాజెక్టులు, ఇవి ఒక 6 ప్రాజెక్టులే రాశారు. అందువల్ల ఏంటంటే అప్పుడే అసంపూర్ణంగానే వాళ్ళు రాయడం జరిగింది, తాత్కాలికంగా ఉడిచిపోవాలని. మన వాళ్ళకు కూడా ఏమిటంటే స్టేట్ వచ్చేస్తే తర్వాత సంగతి చూసుకోవచ్చు అనేటువంటి ధోరణి ఒకటి. ఏపీ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా నోటిఫికేషన్కి బోర్డు సైన్ చేసినట్టు ఉంది. ఇది ఆరోపణ తెలంగాణ ప్రభుత్వం నుంచి. కృష్ణా ప్రాజెక్టులన్నీ బోర్డు తన పరిధిలోకి తెచ్చుకోవాలనే ఆలోచన ఏమైనా ఉందా? ఉంటే ఏంటి దీని ఉద్దేశం ఏంటి పూర్తిగా? దీని ఉద్దేశము ఇది మరో శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్. ఇది లోగడ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఏర్పాటు గురించి సెంట్రల్ గవర్నమెంట్ వేసిన కమిటీ రిపోర్టు మొత్తం ఆంధ్ర మేధావులు, ఆంధ్ర నాయకులు తయారు చేస్తే సంతకం పెట్టినట్టుగా ఉన్నది. ఇది కూడా అదే విధంగా ఉన్న అదే కోవకు చెందింది. ఇది అందులో ఏం లేదు ఇక భేదం. తర్వాత ఇప్పుడే మన క్లిప్పింగ్ చూపించారు, వారికి 6 అదనపు బాధ్యతలు. ఆర్కే గుప్తా గారు ఎవరైతే పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మెంబర్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి, ఫుల్ టైం అక్కడ దాని మీద కాన్సన్ట్రేట్ చేయక అతనికి ఇక్కడి నుంచి అంతవరకు తుంగభద్ర బోర్డు చైర్మన్ వరకు కూడా ఉన్నాడంటే అతను ఎంత పైరోకారో, అతను ఎంత పొలిటికల్ అందరిని కూర్చోబెట్టి ఒక్కరికి 6 గంట కట్టడం అంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క వాళ్ళ యొక్క సేఫ్టీని దాన్ని ప్రపోజ్ చేయడానికే అతను ఈ విధంగా వాళ్ళు రాసి ఇచ్చిన డ్రాఫ్ట్ని సంతకం పెట్టినట్టుగా ఉన్నది. అయితే ఇందులో ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతను ఏదైతే డ్రాఫ్ట్ పెట్టిండో అందులో పెట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో తెలంగాణ వరకు వచ్చినప్పుడు జూరాల మొత్తం కంట్రోల్, జూరాల టోటల్గా తెలంగాణ ఉన్న ప్రాజెక్ట్. అదే మళ్ళీ కృష్ణా డెల్టా అండ్ పులిచింతలనేమో వాటి మీద పార్షియల్ కంట్రోల్. తర్వాత నాగార్జున సాగర్ మీద ఉన్నటువంటి రిజర్వాయర్స్ చూస్తే మీరు 2-3 రిజర్వాయర్ నాగార్జున సాగర్ కెనాల్ మీద, లెఫ్ట్ కెనాల్ మీద అప్ టు మాధవరం అని ఖమ్మం దగ్గర ఉంటున్నదండి చిన్న ట్యాంక్. అవునండి, అది చిన్న చెరువు మాధారం, చిన్న ట్యాంక్. అది దాని కూడా వీళ్ళ కంట్రోల్లో. అంటే ఈ విధంగా మొత్తం కంట్రోల్లో తీసుకొని ఏ విధంగా మన తెలంగాణకు నీళ్లు అనే దాన్ని ఏ విధంగా మనం ఇప్పటి వరకు మనము నీళ్ల గురించే పోరాటం చేసినాం తెలంగాణ, మళ్ళీ అదే పోరాటం చేయాలి జీవితాంతం. ఇక నీళ్ళ గురించే పోరాటం, ఇక మళ్ళీ నీళ్ళ గురించేనా? అసలు మా వాట ఏందో తెలపమంటే వాట తెలపకుండా, ఇప్పుడు మీరు ఇంతకుముందు మల్లారెడ్డి గారు అన్నారు ఒకటి, మల్లారెడ్డి గారు ఇప్పుడు మనకు బచావతిలో ఎక్కడ కూడా ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ లేదు, ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ లేదు. అరే ఉండండి, నేను చెప్తున్నా, అలొకేషన్ కాదు, అది అలొకేషన్ కాదు. 1960 నాటికి ఏవైతే అలొకేషన్ కాదండి, అది చెప్పండి, అలొకేషన్ కాదు. అది ఏంటంటే అప్పటి వరకు 1960 వరకు ఉన్నటువంటి ప్రాజెక్టుల యూసేజ్ వాడకం ఏదైతుందో దానికి అది గ్యారంటీ ఇచ్చింది, నాట్ అలొకేటెడ్. దాన్ని రెగ్యులైజ్ చేశారు. దాన్నే ఎక్కడ కూడా ఈ ప్రాజెక్ట్కి ఇది ఈ ప్రాజెక్ట్ లేదు. 1960 వరకు ఉన్నటువంటి
ఒక ఫేజ్ 1 ఉన్నటువంటి ప్రాజెక్టులకు యూటిలైజేషన్ ఏమైతున్నది, ఆ దాని ఆధారంగానే ఇక్కడ అలొకేషన్ జరగలేదు. దే హావ్ నాట్ అలొకేటెడ్ డైరెక్ట్లీ. అయితే వాళ్ళకు ఒక సౌలత్ ఏమొచ్చిందంటే దాని వలన టోటల్ గా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చినటువంటి 811ని మీరు అక్కడిక్కడ మనం మార్చుకునే అవకాశం కలిగింది అలొకేషన్ ఇవ్వకపోవడం వలన. ఇప్పుడు కృష్ణా డెల్టా యొక్క మోడర్నైజేషన్ వలన 29 టీఎంసీలను మనం చేసి భీమాకి 20 ఇచ్చాము, పులిచెందలకు 9 ఇచ్చాము. అదే విధంగా కేసీ కెనాల్లో ఉన్నటువంటి 39.9లో 8 తీసి మనకి ఎస్ఆర్బిస్కి ఇచ్చుకోగలిగాం. అంటే నేనేమంటున్నట్టే దే హావ్ నాట్ మెన్షన్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు వినడానికి వారు చెప్తున్నారు అబ్సల్యూట్లీ రైట్. అది కేవలం అడ్జస్ట్మెంట్, నాట్ అలొకేషన్. నాట్ అలొకేషన్, అలొకేషన్ జస్ట్ అడ్జస్ట్మెంట్. అప్పటి వరకు యూసేజ్ అన్నారు, యూటిలైజేషన్ అనే పదం ఉన్నది, దాన్ని రాటిఫై చేయొచ్చు. ఎందుకంటే బట్ దే హావ్ నాట్ అలొకేటెడ్. కానీ ఒకటి 1975లో బచావత్ తీర్పులో ప్రతి రాష్ట్రానికి ప్రతి చోట అలొకేట్ చేయడం చేత మా కర్ణాటక ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ వాళ్ళు రీఅలొకేషన్ చేసుకొని మళ్ళీ సిడబ్ల్యూసీకి వెళ్తే 81th కాన్ఫరెన్స్లో దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. అది మనకు తీవ్ర నష్టం చేసిందని చెప్పని మనం గగ్గోలు కూడా పెట్టాం. అందువల్ల ఏంటంటే మనకు అలొకేషన్కు పోగా మనకంతా 45 టీఎంసీలు వస్తే 17.9 టీఎంసీ జూరాలకు ఇచ్చారు, 30 టీఎంసీ ఎవాపరేషన్ అని చెప్పని జూరాలకు కేటాయించారు. అందువల్ల ఏంటంటే ఇక మళ్ళీ దాన్ని రీఅలొకేషన్ అంటే మరి గుండు గుత్తాగా 299 ఇచ్చారా అని చెప్పంటే అది మాత్రం మనకి ఎక్కడ కనబడదు. పోయిన సంవత్సరం మనం 2 రాష్ట్రాలు కూడా ఒక సంవత్సరం పాటు మనం ఈ విధంగా 512, 299 నిష్పత్తిలో మనము ఉన్న నీటిని మంచినీళ్ళకి కానీ దేనికి కానీ మనం వాడుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఫైనాలిటీ కానంత వరకు 2 రాష్ట్రాలు కూర్చుంటాయి, మా ముఖ్యమంత్రులు మంత్రులు కూర్చుంటారు, మళ్ళీ బోర్డు యొక్క ఆధీనంలో ఆధ్వర్యంలో కూర్చుంటే ఆ ప్రకారం చేసుకోండి. మొదలు అది ఫైనాలిటీ రానియండి. ఇప్పుడే నా పెత్తనం అంతా తీసుకుంటాను మొత్తం నీ కాలువలు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది చాలా సింపుల్ థింగ్ అండి. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము పూర్తి స్థాయి అలొకేషన్స్ జరగలే, ఓన్లీ అడ్జస్ట్మెంట్స్ జరిగినాయి. దాని ప్రకారం 811 టీఎంసీల కృష్ణా వాటర్లో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు అటు వరకు అని ఉన్నది. కానీ ఇవాళ మేమంటున్నాం, మేము కొత్త రాష్ట్రం ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినాం కాబట్టి మనం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మేము పోయినాము, వాటర్ అలొకేషన్ ప్రాజెక్టుల వారిగా మాకు అవార్డు చేయండి అని చెప్పి మేము పోయి ఉన్నాము. కాబట్టి అప్పటి వరకు ప్రాజెక్టుల వారి కేటాయింపులు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి జరిగేంత వరకు మేము కొత్త రాష్ట్రం 4 రాష్ట్రాలకు చేయాలని చెప్తున్నాం. మేము కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాం కాబట్టి సో కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు ప్రాజెక్టుల వారి కేటాయింపులు చేసేంత వరకు కూడా ఈ కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏదైతే ఉందో ఇది కేవలం రెగ్యులేట్ చేయాల్సినటువంటి బాధ్యత. దాన్ని అతిక్రమించొద్దు, అది అతిక్రమిస్తుంది అన్నదే. మీరు చెప్పాలి ఎట్లా ఉంది, ఏపీకి అనుకూలంగా ఉందా ఈ ముసాయిదా నోటిఫికేషన్? ఏ రకంగా ఉంది? తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఉందా? నాకు సమయం ఇవ్వాలండి, ఎందుకంటే ముగ్గురు తెలంగాణ నేతలు తెలంగాణ మాట్లాడారు, అందుకని నేను అంటున్నా ఐఎమ్ హ్యావింగ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఎవరీ పర్సన్. ఇట్స్ నాట్ లైక్ దట్. బట్ ముగ్గురు ఆయన మన తెలంగాణలో చేసుకున్నాను అన్నారు కాబట్టి, లేకపోతే తెలంగాణ నీరు గాలి అన్ని మాట్లాడద్దు. మీరు అబ్సల్యూట్లీ మోడీ గారు గుజరాత్ అక్కడ ఉంటే మీరు ఒక రాష్ట్రం నీటి కేటాయింపుల గురించి మాట్లాడతారు. ఏం చెప్పాం మా పిల్లలు. ఒకటి ఇష్యూ ఏంటంటే ఒక చాలా సమర్థవంతంగా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ చాలా సమర్థవంతంగా వాదన వినిపించుకుంటా ఉన్నారు. దాంట్లో వాస్తవాలు ఎన్ని ఉన్నాయి తర్వాత చెప్తాను. ఆంధ్రప్రదేశ్ నుంచి సమర్థవంతమైన వాదన రాలేదని చెప్పి నాకు బాధ ఉంది. లాస్ట్ టైం 299 టీఎంసీలు 512 చేసిన ఒప్పందం కూడా లోపభూయిష్టమైంది. ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కులకి భంగం కలిగేటట్టు ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని భావిస్తున్నాం. ఒకటి వాళ్ళు ఎప్పుడు కూడా మార్చుకోవడానికి వాళ్ళు రైట్ లేదు. మా అభిప్రాయం మాది, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోమనండి. చాలా అన్యాయంగా ప్రవర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, తక్కువ కేటాయించారంటున్నారా? కాదండి, మార్చుకునే వెసులుబాటు ఇవ్వనప్పుడు మేము దాంట్లో 299 విషయం కానీ 512 కానీ అగ్రిమెంట్ అయ్యేటప్పుడు కనీసం మిగతా పక్షాలని మిగతా సంప్రదించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది అంటున్నాం. మా అభిప్రాయం అది. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, చాలా బలీయంగా ఇక్కడ తెలంగాణ సమాజానికి ఒకటి పంపిస్తూ ఉన్నారు మెసేజ్, అక్కడ అడ్డుపడుతున్నారని.
మేము కానీ అక్కడ ఉన్న రాజకీయ ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకుల సంగతి పక్కన పడి ఎవరో కూడా తెలంగాణ ప్రాజెక్టులు గోదావరిలో కట్టుకున్నా ఎక్కడ కట్టుకున్నా ఈవెన్ పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నా ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ సబ్జెక్ట్ ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకులు మీరు ఇంత ఓపెన్ లైవ్ డిబేట్ లో అసలు ఎవరికి అభ్యంతరం లేదని మాట్లాడుతుంది. మీరు ఒకరిద్దరు రాజకీయ నాయకులు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ రిజల్యూషన్ చెప్పేదేనండి. బట్ దేని మీద అబ్జెక్షన్ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూడా దేని మీద అబ్జెక్షన్ చేసిందంటే మీరు ప్రాజెక్టులకు ఎట్లే ముందర మాకు కట్టుకోవడానికి అబ్జెక్షన్ లేదు కానీ అనేటప్పుడు మీరు ఆపేశారు. కానీ అక్కడ ఏదైతే ఉందో మీరు అనుమతులు ఏపెక్స్ కమిటీ కౌన్సిల్ కానీ అనుమతులు కానీ ఇది మీది థాయిలాండ్ లో ఉన్న ప్రాజెక్ట్ కదా, బంగాళాఖాతానికి కలిసే పట్టిసీమ లాంటిది కాదు ఈ ప్రాజెక్ట్. కింద దిగువ రాష్ట్రాలు ఉన్నాయి, సముద్రం బంగాళాఖాతం వేరే రాష్ట్రం ఏర్పడలేదు, అది సముద్రం. ఆ కింద వాళ్ళు అబ్జెక్షన్ చేయరు, మనం పట్టిసీమ కట్టుకుని కింద కట్టుకుని సముద్రంలో పోయే నీళ్ళు, అందుకని పక్కన పెడదాం. కింద మీరు పెట్టుకున్నప్పుడు ఏపెక్స్ కౌన్సిల్ కానీ అలాగే ఇది పాలమూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు జోరాల నుంచి తీసుకోవాల్సిన ప్రాజెక్ట్ని మొత్తం ప్రాజెక్ట్ డేని మార్చి కింద శ్రీశైలం రిజర్వాయర్లో తీసుకొచ్చి 810 ఫీట్లకు తీసుకొచ్చి పెట్టుకున్న నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందికరమైన పరిణామాలు మొత్తం నీరు వాడుకుంటే మాకు వచ్చే సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, తాగునీటి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే జూరాల నుంచి తీసుకుంటే మీకు ముగ్గురు మాట్లాడినప్పుడు చాలా సైలెంట్ గా కూర్చున్నాను. 25 నిమిషాలు మీరు మాట్లాడారండి, మధ్యలో ముగ్గురు మాట్లాడుతుంటే ఎలాగండి? మీరు మాట్లాడారు, ఆయన మాట్లాడారు. ఒకటి ఏంటంటే దీంట్లో నేను చెప్పదలుచుకున్నాను, అక్కడ ఆంధ్ర పౌర సమాజం కానీ మిగతా వాళ్ళు కానీ ఇంటలెక్చువల్స్ కానీ ఎవరు కానీ తెలంగాణ గోదావరి మీద కూడా ప్రాజెక్టులు కట్టుకునే అబ్జెక్షన్ లేదు, ఎనఫ్ వాటర్ ఉంది. కానీ మాదేంటంటే అక్కడ ఉన్న బ్యాక్ వాటర్స్ ఒకటి విషయం ఒకటి అది మనం క్లారిఫై చేశారు. రెండో విషయం ఏంటంటే మాకు కావాల్సింది మాకు అక్కడ పోలవరం కాని పక్షంలో మిగతా రీసెటిల్మెంట్ రిహాబిలేషన్ ఇంకా దుమ్ముగూడెం చెర్ల మండలాలు అది తూర్పుగా చెందిన మండలాల్లో 60,000 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. ఆ సెటిల్మెంట్ కాని పక్షంలో పోలవరం కట్టకపోతే కనుక మాకు మొదటి పంట కూడా నీళ్లు రాని పరిస్థితులు వస్తాయి, పైన నీళ్లు, అది మా అబ్జెక్షన్ ఒకటి. రెండో అబ్జెక్షన్ ఏంటంటే ఇక్కడ పాలమూరు ప్రాజెక్ట్ కానీ ఇది కానండి మేమేమన్నామంటే దాన్ని టీఎంసీ పెంచుకున్నారు, మిగతా ప్రాజెక్టులు రీడిజైన్ చేశారు. అలాగే గోదావరి ప్రాజెక్టులో నిజంగా కేసీఆర్ గారు కరెక్ట్ 16 లక్షల ఎకరాలు పెట్టి 20 టీఎంసీలు కూడా కెపాసిటీ లేకుండా దిక్కుమాల ప్రాజెక్టులు కడతారు. నేను ఆయన ఒక తెలంగాణ సంబంధించి మాట్లాడింది కరెక్ట్. కానీ పాలమూరు రంగారెడ్డి గురించి లింక్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. వరద జలాలు వాడుకోవాలని నోటిఫికేషన్ లో పెట్టారు, అక్కడ పోతిరెడ్డిపాడు అదే గాలేరు నగర్కి ఎందుకు ఆ విషయాన్ని మెన్షన్ చేయలేదు? మీ జీవోలో మొన్న మాట్లాడిన విషయం ఏదైతే ఉందో మీరు దీని రివర్ మేనేజ్మెంట్ అథారిటీ గురించి మాట్లాడుతున్నారు. ముందల విషయం నేను మొదటి నుంచి మధ్యలో మనం మాట్లాడుకుంటే బాగుండదండి. 10వ క్లాస్ నుంచి కుర్రాడికి జ్ఞాపలేం కదా. నేనేమన్నానంటే ప్రజలకు మొట్టమొదటిగా అది ఏర్పడగానే శ్రీశైలం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉంది, అది ఉండాల్సిన పని లేదు, అంతా రివర్ ట్రిబ్యునల్లో ఉండాలి. 60 డేస్లో వేసుకుని ఈ ప్రాజెక్టుల మీద ఇద్దరు సగం గేట్లు సగం గేట్లు ఆపరేట్ చేయడానికి వీల్లేదండి, ప్రపంచంలో ఎక్కడా జరగదు. మేము శ్రీశైలం ప్రాజెక్టులో దీంట్లో ఏమో ఉందంటే దీంట్లో క్లియర్ కట్గా ఉంది, ఎఫెక్టివ్లీ ఏం రాస్తుందంటే కృష్ణా రివర్ దాంట్లో ద ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు ద డ్రింకింగ్ వాటర్ అదర్వైజ్ ఇట్ నాట్ యాక్సెప్టెడ్ రాసుంటే దాంట్లో మేము మీరు రిలీజ్ చేయొద్దు, మిగతా వాటర్ కావాలంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే గేట్లు ఎత్తేసి అది చీఫ్ ఇంజనీర్ అధీనంలో ఉన్న పవర్ ప్రాజెక్ట్ నా అధీనంలో ఉంది, నా ఇష్టం నేను ఎత్తాను, హూ ఆర్ యూ అని చెప్పి గేట్లు ఎత్తేసిందండి. ఇది అంతిమంగా నేను మల్లారెడ్డి గారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు, అది వాస్తవాలు. ఆయన మీద ఎవరైనా పడిన ఏం చెప్పారంటే ఆయన ఇవాళ మీరు ఎంత బచావ్ లేదా అధికారం లేదా, the board shall have full authority to get their orders implemented by the two sector state government promptly and effectively respect of operation of headworks and all these things and power distribution దాంట్లో రాసి ఇక్కడ బోర్డు కనిపిస్తే ఈ బిల్లే పనికిమాలిందంటే ఆ బిల్లే పనికిమాలిందనే అవుతుంది. ఇది దీంట్లో పాయింట్ పనికిమాలిందంటే రెండో పాయింట్ చెప్తానండి. రెండో పాయింట్ మల్లారెడ్డి గారు చెప్పారు, మల్లారెడ్డి గారు చెప్పారు, for the purpose of the section that is clarified that the project specific awards already made by the tribunal on before the appointed day shall be binding on the successor states. దీంట్లో చాలా స్పష్టంగా మల్లారెడ్డి గారు ఏం చెప్పారంటే బచావ్ ట్రిబ్యునల్లో చాలా స్పష్టంగా ప్రొటెక్టెడ్ వాటర్ వాళ్ళు ఇంకా రక్షిత కేటాయింపు కంటే పవర్ఫుల్ వర్డ్ వాడారు, ప్రొటెక్టెడ్ వాటర్ అని ఆడారు. 75 దాన్ని రెగ్యులరైజ్ చేశారు. ఇది స్పష్టంగా ట్రిబ్యునల్ 76 అని జడ్జిమెంట్ ఇచ్చింది. వెరీ క్లియర్గా ఉన్నా నేను. ఈ నేపథ్యంలో అసలు అలాట్మెంటే లేదంటారేంటి? ఉన్నది ఏం చేయాలి ఇప్పుడు? మీరు ఇప్పుడు కొత్తగా పోలీస్ చట్టం రాబోతుంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొత్త పోలీస్ చట్టం చేయబోతున్నారు. ఆ లోపల ఈ పోలీస్ కమిషన్ తీసేయాలా? ఉన్నదైతే ఇంప్లిమెంట్ చేయాలి కదండి. బచావత్ ట్రిబ్యునల్ ఉన్నదైతే మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మా బాధ ఏంటంటే రేపు పొద్దున ఈ 299 టీఎంసీ వరద జలాలకని ప్రాజెక్ట్ పెట్టి ఇక్కడ రేపు పొద్దున మా మిగులు జలాలకని ఆల్రెడీ మంత్రి గారు మాట్లాడారు, మా నికర జలాల కింద వాడుకుంటాం, అది ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటాం. కింద రాష్ట్రం అనేది
పైన కింద ఇబ్బంది లేదు, దామాషా పెద్ద పెద్ద తెలంగాణ కూడా నీళ్ళు తీసుకోవాలి కాదు. నేను మీకు చెప్తాను, మీకు టైం కావాలి, నేను టైం చెప్తాను. నేను 5 నిమిషాలు మాట్లాడాను, 25 నిమిషాలు ఒక్కొక్కరికి 5 నిమిషాలు అయితే అంత ఇది కాదు. 25 మాట్లాడాను, 25 నిమిషాలు ఇచ్చారు తెలంగాణ ప్రాంతం. వన్ సైడ్ పంపిస్తాను, మీరు వన్ సైడ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. అట్లా కాదు, అట్లా కాదు, 5 నిమిషాలు నాకు 25 నిమిషాలు మల్లారెడ్డి ఆయన వదిలేసేయండి. ఈశ్వర్ గారు సరే వారు మాట్లాడని మేము కాదంటే పాయింటే మాట్లాడారు. అన్ని విషయాలు మీరు మాట్లాడినా మేము ఓపిక సమాధానం చెప్తే మాకు వేరే నేను మాట్లాడిన ఉండండి. అందరూ మాట్లాడుతూ ఉంటే ఇది నేను అనేది ఈశ్వర్ గారు, నేను అనేది ఏంటంటే వారు మాట్లాడని వారు ఏదైనా పాయింట్ మేక్ చేసినప్పుడు ఇమీడియట్ సమాధానం చెప్పుకునే అవకాశం మాకు ఇస్తే చూసే ప్రేక్షకులకు అది కొంత క్లారిఫై అది అంతే తప్ప వేరే ఏంటంటే 3 వైపుల నుంచి నాకు ప్రశ్నలు వస్తాయి, 3టికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈశ్వర్ గారు ఇప్పటిదాకా వారికి ఏం ప్రశ్న లేదు. మేము అంటున్నది ఏంటంటే సబ్జెక్ట్ మీరు డిస్కషన్ పెట్టినారు, వారు కూడా మాట్లాడినాయని ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మీ దగ్గరికి వస్తాను. యలమంచిలి శివాజీ గారు ఉన్నారు, మాజీ ఎంపీ, ఆయనతో మాట్లాడదాం. శివాజీ గారు ఏం చెప్తారు? కృష్ణా నది యాజమాన్య బోర్డు రిలీజ్ చేసినటువంటి ముసాయిదా నోటిఫికేషన్ తెలంగాణ చాలా అభ్యంతరం చెబుతోంది. మీరేం చెప్తారు? ఆ బోర్డు మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా దాని పరిధిలోకి వెళ్ళిపోతే తెలంగాణకు నష్టం జరుగుతోందని తెలంగాణ వాదన. మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ మధ్యలో మహారాష్ట్ర వెళ్ళేసి అక్కడ మనం తెలంగాణ ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి కొంత ఏదో సరి చేసుకున్నారు. లోగడ అదే మాదిరిగా వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అటు మహారాష్ట్రతోనూ ఇటు కర్ణాటకతోనూ సరి చేసుకుని ఏదో కొంత అమల్లోకి పెట్టి ఇది ఆ ట్రిబ్యునల్ ఈ ట్రిబ్యునల్ గొడవ లేకుండా నడిపారు. అవును, మొన్న కర్ణాటకతో మాట్లాడి కూడా నీళ్లు తెప్పించుకున్నారు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఈ పొరుగు రాష్ట్రాలు 2 తెలంగాణ ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలు కదా మాట్లాడుకుని సరి చేసుకోవచ్చు. అది పోయి దీనికోసం ఉద్రేకాలు పెంచుకుని దానికోసం ఉన్నది సెంటిమెంట్ గా తయారు చేసుకోవడం వలన ఉభయలకి నష్టం జరుగుతుంది తప్పితే లాభం జరుగుతుంది దీని మూలన. అదొక భాగం. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఎంతైతే నీరు గోదావరి నుంచి కృష్ణలో పడుతుందో బచావత్ అవార్డు ప్రకారం ఆ నీటిలో పై రాష్ట్రాలకు కూడా వాటా ఉండదని చెప్పి దాంట్లో చెప్పింది. అయినప్పుడు సహజంగా అసలు అప్పుడు ఇది వెలుగులో రావట్లేదు, కానీ ఇది పోలవరం కానీ లేకపోతే మన పట్టిసీమ కానీ పట్టిసీమ మూలన డెల్టా నష్టపోతుంది, కృష్ణా డెల్టా. ఎందుకని నష్టపోతుంది? మీకు నాగార్జున సాగర్ సంబంధం తెగిపోతుంది. అక్కడ తెగిపోయి ఇవాళ కృష్ణా డెల్టా నాగార్జున సాగర్ నుంచి ఎంటైటిల్ మీద 180 టీఎంసీలు ఉంది. ఆ 180 టీఎంసీల్లో మేము హక్కు కోల్పోతాం. కోల్పోయే పై నుంచి వచ్చే రాష్ట్రాలు దాన్ని వాడుకుంటాయి. పై రాష్ట్రాలు తెలంగాణ కూడా వాడుకుంటది. ఈ సంవత్సరం పట్టిసీమ నుంచి నీళ్లు వచ్చినాయంటే కృష్ణా డెల్టా 8 టీఎంసీ మాత్రమే వచ్చింది. ఓన్లీ 8 టీఎంసీ. వినండి, 8 టీఎంసీ వచ్చింది. మిగతా నీరంతా ఎక్కడ వచ్చింది? పక్కన నాటి నుంచి వచ్చి ఆ వాగుల్లో వంకల్లో వచ్చింది తప్పితే ఈ పట్టిసీమ నుంచి వచ్చిన వాటర్ మాత్రం కేవలం 8 టీఎంసీలు మాత్రమే. ఈ నేపథ్యంలో మీకు పట్టిసీమ నుంచి నీరు తీసుకొస్తే దాన్ని ఎక్కడ దాగడానికి కూడా ఇక్కడ భద్రం చేయడానికి కూడా ఇక్కడ భూషణం లేదు, ఒక రిజర్వాయర్ లేదు. ఇవాళ కృష్ణా బరాజ్ మీద విజయవాడ దగ్గర ఉంది, కేవలం దాని కెపాసిటీ 1.9 టీఎంసీలు. గోదావరిలో ఇప్పటి వరకు నీళ్లు ఉంటాయి, ఇటు తరలించడానికి 4 మాసాలు 5 మాసాలు ఉంటాయి. 5 మాసాలు ఉన్న తర్వాత మిగతా 7 మాసాలు ఏమైపోవాలి? 8 మాసాలు నీళ్లు లేవు కదా. మీ 4 మాసాలు 5 మాసాలు మీ గోదావరిలో నీళ్లు ఉన్నప్పుడు ఇప్పుడు కృష్ణలో కూడా నీళ్లు ఉంటాయి ఆ రోజుల్లో. మీరు గోదావరి కేటాయింపుల గురించి మనం పోలవరం గురించి మాట్లాడాం కాబట్టి ఒక విషయం, పోలవరంకి ఒకవేళ అనుమతులు లభిస్తే అనే ఒక ఇది వచ్చినప్పుడు 90 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. అందువల్ల ఈ నేపథ్యంలో మీకు పక్కన రాజోలు కొండ లేకపోతే రాయలసీమకి లేకపోతే కర్ణాటకకి అటు పక్కన మహారాష్ట్రకి మంచిదేమో కానీ డెల్టాకి మాత్రం దీని మూలాన పెద్దగా ప్రయోజనం లేదు ఇక్కడ. ఇది వాస్తవం. ఇప్పుడు కృష్ణా నది యాజమాన్య బోర్డు ఈ వాస్తవం వెలుగులోకి రాకుండా మొత్తం అక్కడి నుంచి పట్టిసీమ నుంచి నీరు తీసుకొచ్చామో డెల్టాని బతికించామని మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం వాస్తవం ఏంటి? ఇవాళ మొత్తం 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టా కింద ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ డెల్టా కింద ఉంటే దాంట్లో సుమారుగా 4.5 లక్షల ఎకరాలు నాటుపడిపోయిన తర్వాత 8.5 లక్షల ఎకరాల్లో పడిన దాంట్లో కూడా 3-4 లక్షల ఎకరాలు దున్నేసిన పరిస్థితి ఉంది. శివాజీ గారు ఒక్క నిమిషం, ఒక మాట శివాజీ గారు, ఎవరు మాట్లాడేది? సారంపల్లి మల్లారెడ్డి మీరు అక్కడ నాటుపడలేదు 4-5 లక్షల ఎకరాలు అన్నారు. తెలంగాణలో అసలు మొత్తమే నాటుపడలే, అసలు ఒక గుట్ట కూడా పడలే. అది వదిలిపెట్టండి. ఇప్పుడు సమస్య ఏంటంటే డైవర్ట్ చేయకుండా
మనం బోర్డు ఇచ్చిన బోర్డుకు మొత్తం ప్రాజెక్టులను తన అధీనంలోకి తీసుకునే హక్కు ఉందా లేదా అనేది పాయింట్. మనమే టెక్నికల్గా అది కాదు శివాజీ గారు, మనమే టెక్నికల్గా ఇన్ని నీళ్ళు ఉండాలి, అన్ని నీళ్ళు ఉండాలి, ఇన్ని కేటాయింపులు, అదంతా వాళ్ళు రేపు బ్రిజేష్ కుమార్ ఏం చేస్తుందో మన 4 రాష్ట్రాల తగాదా వాళ్ళు ఎలా పరిష్కరిస్తారో అది నెక్స్ట్. ఇప్పుడు మనం టెక్నికల్లోకి వెళ్ళకుండా ఇప్పుడు ఈ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు అది ఆ ముసాయిదాను వాళ్ళు విడుదల చేసింది అపెక్స్ కమిటీకి పంపించాలి. అపెక్స్ కమిటీ కనుక అనుకుంటే సీఎంలో పిలిచి అక్కడ మాట్లాడుతుంది. కానీ దానికన్నా ముందే దాన్ని రిలీజ్ చేయడం, దాన్ని ఒక ఇష్యూగా క్రియేట్ చేయడం, ఈ ప్రాజెక్టులన్నింటినీ మా అండర్లోకి తీసుకుంటామని చెప్పి అనడం వల్ల పరిస్థితి ఏమిటి? మీరు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి వైరుధ్యం లేదు. నేను కూడా చెప్తాను ఏంటది, దీని ఒక సెంటిమెంట్ గా, దీని ఒక వైరుధ్యంగా, చెప్పారు. కానీ సమస్య అది దాని చుట్టూ తిరగాలి, జటిలం చేసుకోవడం మంచిదని చెప్పి. తర్వాత ఒకటేంటంటే బోర్డు ఏంటండి, బోర్డు ఏంటి, ఇట్ ఈజ్ క్రీచర్ ఆఫ్ గవర్నమెంట్ యాక్ట్. గవర్నమెంట్ ఒక చర్య దాన్ని పెట్టింది, బోర్డుని పెట్టింది. బోర్డు కెనాట్ సూపర్ సీడ్ ది డెసిషన్ ఆఫ్ ది ట్రిబ్యునల్ కదా. చేయలేదండి, వాళ్ళు చేస్తాను ఎక్కడ అన్నారు? అది శ్రీనివాస్ ఉండు కాస్త, నువ్వు కూడా నేను అనేది మాట్లాడేది పాయింట్. నేను చెప్పేది వినవయ్యా బాబు, నువ్వు కూడా వినాలి కదా. ట్రిబ్యునల్ ని సూపర్ సీడ్ చేయదు. దాంట్లో ట్రిబ్యునల్ ఇచ్చిన దాన్ని అమలు చేసే వరకే దాని పరిధి. కానీ దాన్ని సొంతంగా దాన్ని వాళ్ళు తీర్పు చెప్పరు కదా. ఉన్న తీర్పును అమలు చేసే వరకే వాళ్ళ బాధ్యత. కానీ తీర్పు చేసే అధికారం ప్రాజెక్టులన్నీ తన పరిధిలోకి తెచ్చుకుంటోందనేది ఇక్కడ ఆరోపణ. శివాజీ గారు, బోర్డుకి అక్కడ ఉంటదండి, ఉండదు కదా. బోర్డుకి ఉన్న అధికారం ట్రిబ్యునల్ చెప్పిన దానికి కేటాయింపులు అమలు జరపడమే దాని బాధ్యత, అంతవరకే. అసలు మీరు తుంగభద్ర బోర్డు గురించి ఆలోచించారా ఎప్పుడన్నా? అసలు ఆర్డీఎస్ కు 15.8 టీఎంసీ కేటాయిస్తే ఒక్కనాడు కూడా ఒక్క సంవత్సరం కూడా ఈ రోజు వరకు 9 టీఎంసీలు 8 టీఎంసీలకు సిడబ్ల్యూసీ సెక్రటరీ ఉన్నాడు అక్కడ. మా నాగార్జున సాగర్ ఉంది సార్, బోర్డులు ఉంటాయి. మా నాగార్జున సాగర్ కుడికాలం నుంచి ప్రకాశం జిల్లాకి 3 లక్షల ఎకరాలు ఎంటైటిల్మెంట్ ఉంది. ఏ సంవత్సరం అయినా 2 లక్షల ఎకరాలు దాటింది అక్కడ. డెసిషన్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ మోర్ ఇన్ వైలేషన్. అడుగుతున్నా, వైలేషన్ ఎక్కువ చేసుకుంటూ వచ్చాం. అసలు నాగార్జున సాగర్ ఏంటండి, ఒక మాట అడగండి, నాగార్జున సాగర్ ఎవరు కంట్రోల్ ఉండాలి? నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీనివాసు, ఇదే డిబేటింగ్ కాదు ఇక్కడ. కాదు, మీరు అసలు మాట్లాడండి. నేను అడిగి క్వశ్చన్ అడుగుతున్నాను. నేను అనేది ఎవరు కంట్రోల్ ఉండాలి? బోర్డు ఉండాలా వద్దా? అక్కడ యాంకర్ ఉన్నాడు చెబుతున్నాడు కదా. ఇప్పుడు మీ శ్రీశైలం ఉంది, లేకపోతే నాగార్జున సాగర్ ఉంది. శ్రీశైలం అనేది ఏంటి? శ్రీశైలం అనేది పవర్ ప్రాజెక్టు. నాగార్జున సాగర్ అనేది నాగార్జున సాగర్ అనేది అది మన వ్యవసాయానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ తాళం ఎవరి దగ్గర ఉంది? అక్కడ పవరాడి దగ్గర ఉంది. అదే మాదిరిగా పులిచింతల పవర్ ఎవరి దగ్గర ఉంది? తెలంగాణ దగ్గర ఉంది. ఇరిగేషన్ ఎవరి దగ్గర ఉంది? ఆంధ్ర దగ్గర ఉంది. ఇలాగా వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు, అది రాసుకునేటప్పుడు కూడా స్పష్టత లేకుండా మన వాళ్ళు చర్చల్లో కూర్చోకుండా ఈ నష్టమంతా తీసుకొచ్చారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి శివాజీ గారు. వారు యల్మంచిలి శివాజీ గారు చేసినటువంటి ఒక మంచి సూచన. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలన్నారు. డెఫినెట్ గా దానికి మేము సదా సిద్ధంగా ఉన్నాం. ఎగువనున్నటువంటి మహారాష్ట్రతోని, కర్ణాటకతో మాట్లాడుకుంటున్నటువంటి మాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ మనమంతా గమనించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి ఎట్లున్నది. నోరుతో నవ్వుతూ నొసలతో ఎక్కిరిస్తున్నారంటారు మా తెలంగాణ లెన్కట్కి. ఇప్పుడు అట్లున్న ఆంధ్రప్రదేశ్ ఒకవైపు మేము మీకు వ్యతిరేకం కాదు, మీ నీళ్ళకు వ్యతిరేకం కాదని శుద్ధులు చెప్తున్నాయి. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా ఇరిగేషన్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తుంది. చేసిందా చేయలేదా అది చెప్పండి. మీరు ఢిల్లీకి పంపించలేదా? ముఖ్యమంత్రి గారు స్వయంగా సుప్రీంకోర్టులో కేసులు వేసి మరి మీ ప్రాజెక్టులు అడ్డుకుంటామన్నారు. ఇదేం పద్ధతి? ఒకటి. నాకు 2 నిమిషాల టైం. రెండోది, చాలా స్పష్టంగా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. వీరు ప్రాజెక్టుల గురించి వీరు మాట్లాడినారు. చలసాని గారు ప్రాణహిత చేవెల ప్రాజెక్టు ఎవరు మొదలుపెట్టారండి? 2006లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినారు. దాన్ని కొంత రీడిజైన్ చేసి మేము ఇవాళ చేస్తూ ఉన్నాం. అంటే పాత ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తాం. గోదావరి మీద కొత్తది కాదు. అదే దుమ్ముగూడెం పాతదే,
దాని పేరు మార్చి ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే మెషినరీ ఉన్నటువంటి ఏరియా టైల్ మొత్తం పాయింట్ పక్కన దాంట్లో పోయింది కాబట్టి దుమ్ములగూడెం పాయింట్, టైల్ పాయింట్ టైల్ పాయింట్ ఆపేసినాం. అదే ఆపేసాం మరి. మీ వైపు పోయింది కాబట్టి మేము ఆపేస్తాం. మా వైపు పోలేదు, మొత్తం అంతా మీ దాంట్లోనే ఉంది. రెండోది కృష్ణానది మీద కూడా డిండి ప్రాజెక్టు ఎవరు మొదలుపెట్టిరండి? 2007లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం జీవో ఇచ్చింది, సర్వే కోసము డిపిఆర్ తయారు చేయమని నిధులు కూడా విడుదల చేసింది. అప్పటిదానే మేము కంటిన్యూ చేస్తున్నాం, కొత్తది కాదు. 2013లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు జీవో ఇచ్చినారు, దాన్నే కంటిన్యూ చేస్తాం. దాంట్లో అదనంగా మేము ఏం చేస్తాం, 20 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ పెట్టినాం. దేనికి? హైదరాబాద్ పెట్టినాం. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉంది, మా చలసాని గారి ఇల్లు ఉంది, మా ఆంధ్ర సోదరులందరూ కూడా నీళ్లు తాగాలి, మేమంతా నీళ్ళు తాగాలని దానికి అదనంగా పెట్టినాం తప్పితే ఎక్కడ ఏం చేస్తాం. ఒకటి. రెండవది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వీరు ఇంత మాట్లాడుతూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు ఎంత సుహృద్భావ వాతావరణంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా చెప్పినారు. పట్టిసీమ ద్వారా మీరు నీళ్లు తీసుకుపోయినారు, అది అనుమతులు లేకుండా మా ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప మాట మాట్లాడినారు. మంచి పని చేసిరు, మీరు నీళ్లు వృధాగా సముద్రంలోకి పోయే బదులు మీరు పంట పొలాలకు మళ్లించుకున్నారు అని చెప్పి వారు ఒక సలహా కూడా ఇచ్చినారు. ఇటు నాయుడుపేట వైపు అటువైపు ఎట్లా నీళ్లు బై గ్రావిటీ కెనాల ద్వారా తీసుకుపోవాలో ముఖ్యమంత్రి గారు సలహా ఇచ్చినారు. అటువంటి మంచి ఉద్దేశంతో మేముంటే ఇవాళ మీరు మా మీద పడి ఈ రకంగా కయ్యానికి కాలు దూవుతూ ముందుకు పోతున్నటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. రెండవ విషయం అండి, ఇంకోటి, ఒకవైపు ఏమో ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలని చెప్పి అందరూ సూచిస్తూ ఉన్నారు. మా ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ గారు 10 సార్లు ఫోన్ చేస్తే దేవినేని గారు ఫోన్లు ఎత్తారు. దుర్మార్గం. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రులే కోట్లాది రూపాయలు తుంగభద్ర నదిలో ఆర్డీఎస్ ప్రాజెక్టుకు సంబంధించి దాని మరమ్మతుల కోసం కర్ణాటకకు చెల్లించినారు. ఆ పనులు మేము ఇప్పుడు ప్రారంభించబోతే ఆంధ్ర అధికారులు అడ్డం పడతారు, కర్ణాటకకు లేఖలు రాస్తారు, మెసేజ్లు పెడతారు. ఇది ఎక్కడ చూద్దాం? అంటే ఎవరు కయ్యానికి కాలు దూవుతూ వ్యవహరిస్తున్నారు, ఎవరు సుహృద్భావ వాతావరణంలో ముందుకు పోదాం అనుకుంటున్నారో ఒకసారి మిమ్మల్ని అందరూ కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను నేను, ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు 299 టీఎంసీల నీళ్ళ అడ్జస్ట్మెంట్ మాకు కృష్ణాలో ఉంది. అది కాకుండా పట్టిసీమ ద్వారా వీళ్ళు నీళ్లు తరలిస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఏంటంటే, గోదావరి నీళ్లు నాన్ బేసిన్లోకి తరలిస్తే పైన రైపీరియన్ స్టేట్స్కి కొన్ని టీఎంసీల కేటాయింపు, దాంట్లో 45 టీఎంసీలు డెఫినెట్గా మాకు వస్తాయి. అదేవిధంగా వన్స్ పోలవరం గెట్ ఆల్ క్లియరెన్సెస్, అప్పుడు కూడా పైన ఉన్నటువంటి మాకు కొన్ని టీఎంసీల కేటాయింపు, దాని ప్రకారం చూసుకుంటే దాదాపు 80 టీఎంసీలకు పైగా కృష్ణా నదిలో మా వాటా పెరుగుతుంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే, బచావత్ ట్రిబ్యునల్ అప్పుడు చేసిన దాన్ని కాకుండా ఇప్పుడు కొత్త ఎగ్జిస్టెన్స్లోకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తూ ఉంది. కాబట్టి మేము తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి ప్రాజెక్టుల వారి కేటాయింపులు పూర్తి స్థాయిలో కృష్ణానదిలో జరిగిన తర్వాతనే ఏదైనా అవకాశం ఉంటే యాజమాన్య బోర్డుకు దాన్ని రెగ్యులేట్ చేసే అధికారం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతే తప్ప దానికన్నా ముందు మీరు మొత్తం నాగార్జున సాగర్ని మీ ఆధీనంలోకి తీసుకుంటాం, జూరాలను మీ ఆధీనంలోకి తీసుకుంటాం అంటే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఒకసారి నేనేంటంటే బాలసుమన్ గారిని అడిగిన దాంట్లో ఒకటి, పట్టిసీమ ప్రాజెక్టు కేసీఆర్ గారు కావాలన్నారు. చాలా నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా ఆయనకి. మళ్ళీ ఆయన మాటకెళ్ళి వెనక్కి మనిషి కాదు, కానీ కొంత మంత్రులు మాత్రం దాని మీద వ్యతిరేకత వ్యక్తిస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, వాటర్ రిలీజ్ చేయమని మంచినీళ్ళ కోసం శ్రీశైలం ప్రాజెక్ట్ ఖాళీ చేసి మేము ఇక్కడ పెడితే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మా అధీనంలో ఉంది కాబట్టి మేము కింద రిలీజ్ చేయడం అంటే ఎన్ని రోజులు ఆగాలండి? ఇది నాకు అర్థం కావట్లేదు. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, శ్రీశైలం నీళ్లు రిలీజ్ చేసాం, మాకు అక్కడ డెల్టా కాదు మంచినీళ్ళు కూడా నీళ్ళు కావాలంటే మేము చెయ్యం. ఇది ఎవరి అధీనంలో ఉన్నాయి ప్రాజెక్టులు? నేను చెప్పాను మీకు, అందువల్ల కృష్ణానది యాజమాన్య బోర్డు కాదు కాదు నేను ఖచ్చితంగా అది కాదు అన్నదమ్ములు ఒకసారి గవర్నర్ గారి దగ్గర మీరు తప్పుదో పట్టించినట్టు గవర్నర్ గారి దగ్గర కూర్చొని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు కూర్చొని నీటి విడుదల చేయించారు కదా. నాగార్జున సాగర్ ఎవరు ఫోన్ చేశారు ఆ రోజు? చంద్రబాబు గారు ఫోన్ చేశారు. అది ఇష్యూ. చంద్రబాబు గారు ఫోన్ చేయించి ఇంకోవైపు పోలీసులు పంపించి మా ఇంజనీర్ తలవాలు కొట్టించిండు, ఇంకోవైపు ఫోన్ చేయించిండు, ఇంకోవైపు పోలీసులు పంపించి మా ఇంజనీర్ తలవాలు కొట్టించిండు. ఒక మాట చెప్తాను, అందరూ నేను మనం కంప్లీట్ చేశాను. ఏంటంటే, నా శ్రీశైలం ప్రాజెక్టులోనేమో ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ అని పేరు కాదు ఉన్నా సరే వాటర్ రిలీజ్ చేస్తే తెలంగాణ లెఫ్ట్ సైడ్ మాకు అది ఇచ్చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మొత్తం ఆంధ్ర చీఫ్ ఇంజనీర్ తెలంగాణనే ఉండి వాటర్ ఎలక్ట్రిసిటీ కూడా తెలంగాణలోనే ఉంది. ఈ రెండు ఆ లైఫ్ లైన్ ఫర్ రాయలసీమ వాళ్ళ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే నేనన్నా ఏ విధంగా ఉంటుంది దీంట్లో? ఒక్క నీళ్లు చుక్క కూడా రాని పక్షంలో ఎవరిని అడగాలి? మేము ఇది మా కేంద్ర ప్రభుత్వం వద్దు, ఇంటర్నేషనల్ ఐక్యరాజ్యం తీసుకొచ్చి ఉండమని మాకు అభ్యంతరం లేదు. అన్యాయం జరుగు నేను ఏమంటలేదు, ఏదో ఉండాలి కదా. బొండవమ్మ గారు, కృష్ణా జలాల్లో తెలంగాణకు వచ్చేటటువంటి వాటా ఎంతో తేల్చాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది, లేఖ రాశారు సీఎం కేసీఆర్, అవన్నీ చూసాం. ఇప్పుడు కృష్ణా యాజమాన్య బోర్డు అధికార పరిధి దాన్ని పెంచేసి మొత్తం ప్రాజెక్టులన్నీ దాని కిందకి వెళ్ళిపోవాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఏంటి ఇది? రెండు రాష్ట్రాలు కూడా కొత్త రాష్ట్రాలుగా
అక్కడ తెలంగాణ కొత్త రాష్ట్రం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పేరుగా ఆంధ్రప్రదేశ్, ఇది కూడా కొత్త రాష్ట్రం. ఇవాళ ఈ రాష్ట్రాల్లో ఆ రోజు సరైనటువంటి అధ్యయనం చేయకుండా ఆ రోజు రాష్ట్రం హడావుడిగా విభజించడం, ఆ రాష్ట్రంలో చట్టాలని హడావుడిగా రాయటం, ఇవన్నీ కూడా కొన్ని కొత్త రాష్ట్రాలకి, తెలంగాణకి సమస్యలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కి సమస్య. వీటిలన్నింటినీ సవరించాల్సినటువంటి అవసరం, అలాగే ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలకి వాటి వల్ల నష్టం జరిగిందో కూడా దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్రం ఉంది. ప్రత్యేకంగా నీటి విషయానికి వస్తే ఇవాళ కొత్తగా తెలంగాణ అయితే కొత్త రాష్ట్రం అవ్వచ్చు, కానీ నీటి వినియోగం అనేది మనకి 100 సంవత్సరాల నుంచి లెక్కలు ఉన్నాయి. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని లెక్కలు ఉన్నాయి. తెలంగాణకి పచ్చావత్ అవార్డు కానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ, అలాగే సెంట్రల్ వాటర్ కమిటీ కానీ, ఎపెక్స్ కమిటీ కానీ, ఇప్పుడు కొత్తగా కృష్ణా వాటర్ బోర్డు కానీ, ఎన్నికల్లో కూడా ఉన్నటువంటి లెక్కల ప్రకారం కేటాయింపులు జరిగినాయి. ఆ కేటాయింపుల ప్రకారమే వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలే అక్కడ ఉన్నటువంటి కేటాయింపుల ప్రకారం నీటి కేటాయింపులు జరగలే అవన్నీ ఓకే. ఇప్పుడు ముసాయిదా నోటిఫికేషన్ రావడాన్ని బట్టి చూస్తే ఈ ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా బోర్డు పరిధిలోకి వెళ్ళిపోవాలా? ఈ నోటిఫికేషన్ ఏం చెప్తోంది? మీరు దాన్ని సమర్థిస్తారా? బోర్డు పరిధిలోకి వెళ్ళాలంటే బోర్డు పరిధిలోకి తెలగకుండా ఏదైనా గారికి అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయ పరిధిలో కోర్టులోకి వెళ్ళొచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోర్టుకు వెళ్ళచ్చు ఎక్కడ న్యాయం జరిగింది. అది కాదు నేను చెప్పేది. ఇప్పుడు సరైనటువంటి న్యాయం, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, ఆ తెలంగాణలో కూడా ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళకి పైన ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ వాళ్ళ వల్ల వాళ్ళకి ఇబ్బంది రాకూడదు. వీళ్ళ వల్ల కర్ణాటకతో మహారాష్ట్రతో కొంచెం బానే ఉందండి, సయోధ్య బానే ఉందంటే స్నేహం బానే ఉంది, కానీ ఏపీతోనే ప్రాబ్లం వస్తుంది అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం బాగుండాలనే కోరుకుంటున్నాం. అలాగే పైన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా ఆంధ్ర ప్రభుత్వంతో బాగుండాలి. వాళ్ళ పైన ఉన్నటువంటి రాష్ట్రాల అవలంబించే తీరునే వీళ్ళు అవలంబిస్తే అందరం కూడా బాగుంటాం. జల వివాదాలు కానీ రాష్ట్రాల మధ్య ఇబ్బందులు కానీ ఉండవు. ఒక రాష్ట్రం పరస్పరంగా సహకరిస్తూనే ఆ రాష్ట్రం బాగుంటుంది. ఇక్కడ ఉమామహేశ్వరరావు గారు, మీరు ఒకటి మంచి మాట చెప్పారు. పై రాష్ట్రాలతోని తెలంగాణ బాగున్నది, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో బాగుండాలి. అంటే మేము పై రాష్ట్రాలతో మేము బాగుండాలి, కింది రాష్ట్రాలతో మేము. ఆయన కింద రాష్ట్రాలతో కూడా పై వాళ్ళు బాగున్నారు, మహారాష్ట్ర కర్ణాటక బాగున్నారు, అలా మీరు కూడా బాగుండాలి. ఇద్దరు కలిసి బాగుండాలి. నేనేమంటాను, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో బాగుండాలి, ఇద్దరు కలిసి బాగుండాలండి. ఒకళ్ళే బాగుండాలని ఇద్దరు కలిసి బాగుండాలి, భార్యాభర్త ఇద్దరు కలిసి ఉండాలి. సమస్యలు ఏమన్నా కనుక ఉత్పన్నం అయ్యుంటే ఏదన్నా ఇక్కడ ఉన్నటువంటి విషయాల మీద ఇద్దరు రాష్ట్ర మంత్రుల్లో కూర్చోవచ్చు, లేదంటే ఆల్రెడీ కేసీఆర్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశం జరగచ్చు, లేదంటే కేంద్రం దృష్టికి వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి పూర్తిగా మేము ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం కాబట్టి వాళ్ళు పరిష్కారం అవుతాయి తప్పితే దీన్ని అనవసరంగా ఏదో మనం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టదట్టుకున్న మాట్లాడుకోవడం వల్ల ఇది ఏ ప్లాట్ఫామ్ మీద కూడా పరిష్కారం కాదు. ఉమాగారు నేను ఎంపీ సుమాన్ మాట్లాడుతున్నా, కూర్చొని మాట్లాడుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, లేమని మేము అంటలేం. కానీ జరుగుతున్నది ఏంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పద్ధతి దానికి భిన్నంగా ఉన్నది. ఒకవైపు మీ క్యాబినెట్ తీర్మానం చేసింది మా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, ఇంకొక వైపు ఈ రకమైనటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను తయారు చేయించి మా ప్రాజెక్టులన్నింటినీ కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు ఆధీనంలోకి తీసుకురావాలనేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్వయంగా కేంద్రానికి నిన్న లేఖ కూడా రాసినారు. సో ఇటువంటి పరిస్థితులలో ఒకవైపు కయ్యానికి కాలు దూతున్నట్టుగా ఈ రకమైనటువంటి పనులు చేసుకుని ఇంకోవైపు కూర్చొని మాట్లాడడం అంటే ఎట్లా? సుమన్ గారు చెప్పండి. ఇప్పుడు నేను అనేది అదే, ఇప్పుడు మీకు ఏదైతే మేము రాసిన లేఖ మీద మీకు అభ్యంతరాలు ఉన్నాయో దాన్ని కూడా పరిష్కరించుకోవచ్చు. దీనికి కయ్యానికి కాలు దూవాల్సినటువంటి అవసరం ఏముందని దీంట్లో తెలంగాణ మీద కయ్యానికి కాలు దూతే మాకు ఏమన్నా ఉపయోగం ఉంటుంది దానివల్ల? మీ కేబినెట్ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటారా? తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మీ కేబినెట్ చేసినటువంటి తీర్మానాన్ని ఉపసంహరించుకుంటారా? బోండ గారు, మేము కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీతోని. మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బోండ గారు ఒక్క నిమిషం, తప్పితే దీనివల్ల బోండ గారు
ఉండదు. బోండా గారు ఒక్క నిమిషం రైట్, కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది అని అంటున్నారు కానీ ఎవరు చొరవ చూపుతారనేది ఇప్పటి వరకు తెలియని విషయం. ఎవరు చొరవ నేను సూటిగా అడుగుతా ఉన్నా. మేము కూర్చొని సమస్య పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కేబినెట్ తీర్మానం తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చేసిందో దాన్ని ఉపసంహరించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కాదండి, ఉపసంహరించుకోవాల్సిన అవసరం కాదు. ఇక్కడ మాట్లాడుకోవడానికి మీకన్నా 10 రెట్లు చిన్నంగా ఉండి ముందడుగేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పెట్టుకోండి, మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మాట్లాడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు మాట్లాడింది. చొరవ చూపించడం దీనివల్ల ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు ముఖ్యం. కానీ మీరు అంత పాజిటివ్ ఉంటే మరి కేబినెట్ తీర్మానం ఉపసంహరించుకోండి కదా. తీర్మానం ఉపసంహరించుకోవాలా లేదు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుకున్నప్పుడు నిర్ణయిస్తారండి. రైట్, డెఫినెట్ గా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుంటే సమస్య పరిష్కారం కావచ్చు. మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రితో మాట్లాడడానికి మా ముఖ్యమంత్రి చొరవ చూపిరని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు కూడా ఒక ముందడిగేయండి ఆ కేబినెట్ తీర్మానం ఉపసంహరించుకోండి. రైట్, థ్యాంక్ యూ అండి ఉమామహేశ్వరరావు గారు. ఇక్కడ ప్రధానంగా ఒక్క విషయం అండి, అసలు మనమే ఇక్కడ కూర్చొని ఏదో పరిష్కారం చేసి ఎన్ని టీఎంసీలు ఎక్కడ ఉండాలి అని చెప్పబోతున్నాం. అసలు ఒక బోర్డు అనే దాన్ని దేనికి దాని నిర్వహణ కోసం ఏర్పాటు చేయబడ్డది బోర్డు. ప్రాథమికమైనటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఇదేమి పంపిణీ చేయడం కానీ తన అండర్లోకి తీసుకోవడం కానీ తన అధికారాలు వినియోగించుకోవడానికి కానీ ఏ హక్కు లేదు. చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఇమ్మని అడుగుతుంది. అది ఎవరిని వాళ్ళ రికమెండేషన్ దే హ్యావ్ టు రైట్ టు అఫెక్స్ బోర్డుకు పంపించండి. కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి స్టేట్స్కి ఇవ్వకండి. ఎందుకంటే అఫెక్స్ బోర్డులో అక్కడ 2 ముఖ్యమంత్రులు కూర్చుంటారు. దీన్ని కిందికి తీసుకెళ్లాలా వద్దా అని నిర్ణయిస్తారు. కొన్ని విషయాలు ఏమిటంటే కొన్ని కిందికి పోయిన తర్వాత చర్చ జరిగిన తర్వాత వైషమ్యాలు పెరుగుతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఒక వాళ్ళు బోర్డుకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఇవన్నీ మా అండర్లో ఉంచుకుంటామని చెప్పాను. ఉంచుకో, నీ నివేదికను అఫెక్స్ బోర్డుకు పంపించు. కానీ కిందికి పోయి నువ్వు రాష్ట్రాలకు పంపించి వాళ్ళని అభిప్రాయాలు అడగడం అనేది తగాదాకు మూలమే కదా. ద బోర్డ్ షల్ హ్యావ్ ఫుల్ అథారిటీ టు గెట్ దేర్ ఆర్డర్స్ ఇంప్లిమెంటెడ్ బై ది సూట్స్ ఎక్సైజ్ స్టేట్స్ అని రాసినప్పుడు ఇంక్లూడింగ్ హైడర్ వర్క్స్ అనే పాయింట్ నెంబర్ 2 నేను అనేది వాళ్ళు ఇప్పుడు ఎవరి కంట్రోల్ ఉండాలి ప్రాజెక్టులు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ వాటర్ కావాలని నేను రిలీజ్ చేయనంటారు. ఎవరు ఉంటారు? నాకు అర్థం కావట్లేదు అన్న డిస్కషన్ అర్థం కావట్లేదు. ఎవరు రిలీజ్ చేయరు? నేనేం కోరుకున్నాను తెలుసా అండి, వాళ్ళ ఏదైనా జరిగితే దానిపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుంది కదా. ఇది ఒకటి చదువుతాను. 11th షెడ్యూల్లో ఉంది. 11th షెడ్యూల్లో 7 ఉంది. నో న్యూ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ వాటర్ సోర్స్ అరైవ్డ్ ఎట్ బేస్డ్ ఆన్ appropriate dependability criteria on Godavari and Krishna rivers can be taken up by the state of Telangana or state of Andhra Pradesh without obtaining AP government రాసి మీకు సపోర్ట్ చేసి you see without obtaining sanction of the effects అదే రాసి AP government on river water resource. అంటే వీళ్ళు కూడా ఏదైనా బోర్డు చేయదలుచుకుంటే బోర్డు హ్యాస్ టు రైట్. అదేనండి, అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసింది. నేను పాయింట్ మీకు సపోర్ట్ చేస్తాను. మీకు మీరు మీ 100% మీకు సపోర్ట్ చేస్తాను. మీరు అంత కరెక్ట్ కాదు. బోర్డు ఒక నిర్ణయం చేసి కిందికి దిగితే ఎట్లా? కిందికి దిగితే వైచమ్యం స్టార్ట్ అవుతుంది. పాయింట్ అడుగుతానండి. ఇప్పుడు చేయాల్సిన తెలుసండి, వాళ్ళ టీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎవరి పార్టీ ఉన్న వాళ్ళ పై రాష్ట్రాల విషయంలో మనం 75% డిపెండబిలిటీ బోర్డు 65 చేసి మన ఎక్కడ జాలు కొట్టేసి మిగులు జాల హక్కు లేకుండా చేశారు. 2 రాష్ట్రాలు కలిపి ఇవాళ పోరాడాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం చెప్పిన దాన్ని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ కొన్ని 80% వరకు యాక్సెప్ట్ చేసి తెలంగాణ ఒక నిర్ణయాన్ని మద్దతు పలికిందండి. దిస్ షుడ్ బి ద స్పిరిట్ అంటున్నా. పై రాష్ట్రాల్లో కేసీఆర్ కాకుండా 450 ప్రాజెక్టులు కట్టి 1000 టీమ్స్ల పైన కట్టుకుపోతున్నారంటే 2 రాష్ట్రాలు కలిపి పైన కూడా మాట్లాడాల్సిన అవసరం లేదండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తెలివిగా ఈ 2 రాష్ట్రాల మధ్యన వదిలేసింది. వీళ్ళు కొట్టుకుంటారండి. పైన వెళ్ళే రాష్ట్రాలు మాత్రం తమిళనాడు కర్ణాటకలు మాత్రం వదిలేశారండి. కోయినా డ్యాంలో తీసుకెళ్ళి మంచినీళ్ళు మనకు కావాల్సింది తీసుకెళ్ళి ఏదో దిక్కుమాల సముద్రంలో డైవర్ట్ చేసేసి ఆంధ్ర ఆ పవర్ వాళ్ళ తెలంగాణ ఆంధ్ర కలిసి ఇవ్వాలి. మనం పవర్ ఇవ్వచ్చు. ఇవాళ కానీ నీళ్లు తీసుకురాలేము నిజం చెప్తున్నాను నేను. వాళ్ళ మనం ఆ నీళ్లు కనుక డైవర్ట్ మడిచి అరేబియా సముద్రం ఉప్పు నీటి సముద్రం కలుపుతున్నారు కదా, అలాంటి ప్రదేశంలో మన 2 రాష్ట్రాలు కలిపి దెబ్బలాడాలి. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మనలో మనం పరిష్కరించకపోతే నేను లేఖ రాయిపోతాను రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి. మేము కాదు, మిగతా నిపుణులు అందరూ ఏంటంటే అయ్యా మీరు కనుక పరిష్కరించగలదో పిల్లి ఈ 2 తగులు కేంద్రం తీర్చినట్టు మొత్తం మన రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చేసే అవకాశం ఉంది. మనం కలిపి ఎక్కువ తక్కువ కొంచెం రాజనీతిగా మారాలండి. చంద్రశేఖరరావు గారు ఉద్యమ నాయకుల కింద ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రిగా మారినప్పుడు రాజనీతిగా మారాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 11 సంవత్సరాలు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని చేసినప్పుడు
అధికారి ముఖ్యమంత్రి చేసినప్పుడు ఇద్దరు కలిసి కూర్చుంటే ఇద్దరు చంద్రులు నేను అనుకున్న సమ్ పాజిటివ్ అవుతుంది definitely. ఇద్దరు ఇద్దరు కూర్చుంటే ముఖ్యమంత్రులే కదండి. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులేగా. ఇప్పుడు ఇంతకుముందు చూడండి, ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టు లోగడ పోయిన సంవత్సరం జూన్ 19th నాడు ఒక 1 yearకు ఒక ప్రతిపాదన వచ్చింది. ఏది ఏ విధంగా పంచుకోవాలనేది 512, 299 ప్రకారమే చేసుకున్నాం. అది ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు 512 ఇప్పుడు 512, 299 ప్రకారంగా ఆ విధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు బోర్డు సమావేశంలో కూడా కూర్చుని ఒప్పుకున్నాయి. బోర్డు సమావేశంలో కూర్చున్నాయి. ఇంకొక సంవత్సరం 2 బోర్డు సమావేశంలో ఒప్పుకున్నాయి. 2 బోర్డు సమావేశంలో ఒప్పుకున్న తర్వాత ఏంటంటే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చేంత వరకు ఏదైతే లాస్ట్ ఇయర్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్నామో ఆ ప్రకారమే ముందుకు పోతే అసలు గొడవలు ఉండే సమస్యలు ఉండే. ఒకటి. రెండవది శ్రీనివాస్ గారు అన్నారు ఉద్యమ నేత ఉన్నటువంటి కేసీఆర్ గారు రాజనీతిజ్ఞత డెఫినెట్గా రాజనీతిజ్ఞత ప్రదర్శిస్తున్నాం కాబట్టి ఇవాళ తెలంగాణ చాలా అద్భుతంగా అభివృద్ధి దిశగా ముందుకు పోతా ఉంది. ఎవరితో గొడవలు పెట్టుకునేటటువంటి ఉద్దేశం మాకు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా సఖ్యతగానే ఉందామని అనుకుంటున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి ఆ రకంగా లేదు. నేను ఇంత క్లియర్గా అడిగిన అధికార పార్టీ వారిని నేను ఒకటే అడిగిన, మా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మీ కేబినెట్ తీర్మానం చేసింది, ఉపసంహరించుకుంటారని అడిగిన. వారు సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. కానీ మేము మాత్రం ఆంధ్రాలో అనుమతి లేకుండా కట్టిన పట్టి సీమను కూడా మా ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా మెచ్చుకున్నాడు. దాన్ని బట్టి మేమేదో మీరేదో అర్థం చేసుకోవాలి. మేము అంటున్నదల్లా చాలా క్లియర్గా తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి ప్రాతిపదికనే నీళ్లు. ఆ నీళ్ల విషయంలో ఒక్క చుక్క కూడా కేంద్ర దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే పరిష్కరించుకుందామని ఒక మాట రాష్ట్ర ప్రభుత్వాలను చూస్తే ఈ సమస్య ఉండేది కాదు. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి సుమన్ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే సారంపల్లి మల్లారెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HFTV.